నైరుతి రుతుపవనాలు ఏపీ మీదుగా చురుకుగా కదులుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు రుతుపవనాలు విస్తరించినట్లుగా విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో కూడా భారీ వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా జిల్లాలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు కూడా కొనసాగించవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వర్షాలు, ఈదురుగాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక తెలంగాణలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎండ తీవ్రత కొనసాగుతూ ఉండగా మరోవైపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర జిల్లాలో ఇవాళ రేపు వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అదే సమయంలో దక్షిణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వచ్చే 2 నుంచి 3 రోజుల్లో ఇవి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా విస్తరించే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. భద్రాద్రి, హైదరాబాద్, వికారాబాద్ వరకు ఇప్పటికే రుతుపవనాల ప్రభావం విస్తరించినట్లుగా సమాచారం. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్ చూస్తూ ఉండండి రాష్ట్ర న్యూస్.